దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది ఏమిటంటే, నీ కళ్ళు బాగుంటే నీ ఒళ్ళు బాగుంటుంది. నీ కళ్ళు తేటగా పవిత్రంగా ఉన్నట్లయితే నీ శరీరం పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటుంది. నీ కన్నులు పాడైనట్లయితే నీ ఒళ్ళు కూడా పాడైపోతుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న సహోదరులు ఎంతమంది గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలరు, నా కన్నులు తేటగా ఉన్నాయి, పరిశుద్ధంగా ఉన్నాయి? కన్నులకు ఇంపైన వాటిని చూడాలి అని చెప్పి నా కన్నులు వెతకడం లేదు అని ఎంతమంది చెప్పగలరు? అంతేకాదు, 5వ అధ్యాయము 28వ వచనము, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసే ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడు. వ్యభిచారం చేస్తేనే, శరీరంతో వ్యభిచారం చేస్తేనే వ్యభిచారము అనే భావన ఆనాడు అందరూ కలిగి ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వచ్చి నూతన బోధ చేయటం మొదలు పెట్టాడు. ఏమిటంటే, శరీరంతో వ్యభిచారం చేస్తేనే అది వ్యభిచారం కాదు, కళ్ళతో వ్యభిచారం చేస్తే అది వ్యభిచారమే. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసేవాడు ఆమెతో వ్యభిచారం చేస్తున్నాడు. అనగా ఒక స్త్రీని నువ్వు మోహపు చూపుతో చూసినట్లయితే, అలా చూసిన నువ్వు వ్యభిచారము చేశావు అని ముద్రించబడుతున్నావు. మనం అందరం అనుకుంటూ వచ్చింది ఏమిటయ్యా అంటే, క్రియాపూర్వకంగా తప్పు చేస్తేనే అది తప్పు, క్రియాపూర్వకంగా వ్యభిచారం చేస్తేనే అది వ్యభిచారం అనే భావన కలిగి ఉన్నాం. కానీ ప్రభు సెలవిస్తున్నాడు, కానే కాదు. నువ్వు చూపులతో కూడా వ్యభిచారం చేయొచ్చు, తలంపులలో కూడా వ్యభిచారం చేయొచ్చు. శరీరపరంగా కావచ్చు, కళ్ళతో కావచ్చు, తలంపులతో కావచ్చు, వ్యభిచారం చేయొచ్చు. తలంపులు పాడైపోయిన వాళ్ళు మీరు తలంపుల్లో వ్యభిచారం చేస్తున్నారు. కళ్ళు పాడైపోయిన వాళ్ళు కళ్ళతో వ్యభిచారం చేస్తున్నారు. శరీరం లై తప్పిన వాళ్ళు శరీరంతో వ్యభిచారం చేస్తున్నారు. ఇప్పుడు ఏ స్టేజ్లో నువ్వు ఉన్నావు? శరీరంతో వ్యభిచారం చేస్తున్నావా? కళ్ళతో వ్యభిచారం చేస్తున్నావా? తలంపులతో వ్యభిచారం చేస్తున్నావా? ఒకసారి ఆలోచించు. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, నీ కళ్ళు తేటగా ఉంటే నీ ఒళ్ళు అంతా తేటగా ఉంటుంది. అనగా నీ కళ్ళు అపవిత్రం కాకుండా చూసుకో. నువ్వేమైతే చూస్తావో దాని గురించి నువ్వు ఆలోచిస్తావు. ఏమైతే ఆలోచిస్తావో అదే చెయ్యాలని చెప్పి తాపత్రయపడతావు. ఏమైతే చెయ్యాలని తాపత్రయపడతావో దానికి నువ్వు అలవాటు పడతావు. దేనికైతే నువ్వు అలవాటు పడిపోయావో దానికి బానిసమైపోతావు. దేనికైతే నువ్వు బానిసమైపోయావో దానికి నువ్వు బందీవైపోతావు. దేని చేత అయితే నువ్వు బంధించబడ్డావో అదే నిన్ను నిత్య నరకానికి తీసుకెళ్ళిపోతుంది. జాగ్రత్త. నీ కళ్ళు ఈరోజు అపవిత్రంగా ఉన్నట్లయితే పవిత్రపరచమని ఇప్పుడే ప్రభువును వేడుకో. ప్రభువా, నా కళ్ళను శుద్ధీకరించు. నీ శరీరం పవిత్రంగా ఉండాలి అని అంటే ఈరోజు ఒక ఖచ్చితమైన తీర్మానం తీసుకో. ఏమిటది? నా కళ్ళతో నేను నిబంధన చేసుకొంటిని. యోబు అన్న మాటలు చదివిస్తాను రండి. భక్తుడైన యోబును గూర్చి దేవుడు అన్న మాట ఏంటి తెలుసా? యోబు భూమి మీద ఉన్న వారందరిలో ఏమిటట? నీతిమంతుడో యథార్థవంతుడో. భూమి మీద ఉన్న వారందరిలో యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు. ఎలా సాధ్యమైంది? అంత యథార్థంగా ఎలా జీవించగలిగాడు? అంత నీతిగా ఎలా జీవించగలిగాడు? కారణం తెలుసా అండి? ఒక నియమం ఏర్పరచుకున్నాడు, ఒక నిబంధన చేశాడు. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. తాను తీసుకున్న నిర్ణయం ఏమిటి? తాను ఏర్పరచుకున్న నిబంధన ఏమిటి? నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని. ఎంత చక్కని మాట! నా కన్నులతో
నేను ఓ నిబంధన చేసుకున్నాను. ఏమిటట? కన్యకను నేను చూడను. అంటే ఆంటీలను చూస్తానని కాదు, నా కన్నులతో నేను ఒక నిబంధన చేసుకున్నా. నా కళ్ళు ఎప్పుడూ కూడా ఆకర్షణీయమైనటువంటి అందమైనటువంటి అమ్మాయిలను వెతకవు. వాళ్ళు ఎక్కడుంటారా, ఎక్కడ కనిపిస్తారా అని చెప్పి ఎదురు చూడవు. నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నా. నా కన్నులను అపవిత్రపరచుకోకూడదని చెప్పి తీర్మానం తీసుకున్నా. ఈరోజు మనలో ఎవరైనా ఆ తీర్మానం తీసుకుంటే ఎంత బాగుంటుంది. నా కళ్ళులతో నేను నిబంధన చేసుకుంటున్నా. అపవిత్రమైన వాటిని నేను చూడను. అపవిత్రమైన వాటిని నా కళ్ళ ఎదుటకు రానివ్వను. సైతాను ఒకవేళ తీసుకొచ్చినా సరే దానికి చోటివ్వను అనే నిబంధన మనం చేసుకుంటే ఎంత బాగుంటుంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం, సామెతలు 4వ అధ్యాయం 25వ వచనం. సామెతలు 4:25. నా కన్నులో ఇటు అటు చూడక సరిగాను, నా కనురెప్పలు నా ముందర సూటిగాను చూడవలెను. అర్థమవుతుందా? నీ కళ్ళు ఎలా ఉండాలి? తిన్నగా ఉండాలి. వంకర చూపులు తగదు. కను సైగులు చేయటం, కన్ను గీయడం, ఇవన్నీ కూడా ఆత్మీయులకు తగదు. యోబు యథార్థతను కాపాడుకోవడానికి కారణం ఏమిటంటే తన కళ్ళతో నియమం పెట్టుకున్నాడు, నిబంధన చేసుకున్నాడు. నా కళ్ళను నేను అపవిత్రపరచుకోను. ఆ నిబంధన తుది శ్వాస వరకు యోబు నీతిగా జీవించడానికి ఆధారమైంది. అదే నిబంధన దావీదు కూడా చేసుకుంటే ఎంత బాగుండేది. దావీదు అన్నాడు, నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యమును నా హృదయంలో దాచుకున్నాను. మంచి మాట. కానీ ఎప్పుడైతే తన జీవితంలోనికి అలసత్వము, నిర్లక్ష్యము, నిద్రపోతనము, బాధ్యత లేకుండా జీవించటము తెలియకుండానే తన జీవితంలో ప్రవేశించినప్పుడు దావీదు అనుకున్నాడు, ఏముంది, ఎప్పుడు వెళ్తున్నాను కదా యుద్ధానికి, అస్తమా నేను ఎందుకు వెళ్ళాలి? నిర్లక్ష్యం. ఇన్ని సంవత్సరాలుగా యుద్ధం చేసుకుంటూ తిరిగాను, కొంచెం కాసేపు పడుకుందాం, ఎక్కువసేపు పడుకుందాం. నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యం పాపముగా కనిపించలా. యుద్ధానికి వెళ్ళకపోవడం తనకు పాపంగా కనిపించలా. ఎక్కువసేపు నిద్రపోవడం, వేలాపాలా లేకుండా నిద్రపోవటం, అది తనకు పాపంగా కనిపించలా. ఏముందిలే, చాలా కాలంగా యుద్ధాలు చేసుకుంటూ బతికా కదా ఇప్పుడు దాకా, కొంచెం ఇప్పుడైనా కాస్త సుఖపడదాం, ఎప్పుడైనా కాస్త సౌఖ్యంగా ఉందాం అనేటటువంటి సుఖము లేక సుఖభోగము దావీదులో ప్రవేశించింది. అలా ప్రవేశిస్తున్నప్పుడు దావీదుకు అది అర్థం కాల. ఏదైతే సుఖం అనుకుంటున్నానో, ఏదైతే సుఖభోగం అనుకుంటున్నానో అది కాస్త తన సాక్ష్యాన్ని పాడు చేయబోతుంది. ఊహించలా. అనగా సైతాను నీ జీవితాన్ని నాశనం చేయాలి అనుకున్నప్పుడు సడన్గా నిన్ను పడేసే ప్రయత్నం చేయడు. చాలా స్లోగా నిన్ను తీసుకెళ్తాడు. చాలా తెలివిగా నిన్ను పాపంలో పడేసే ప్రయత్నం చేస్తాడు. ఒక అబ్బాయి ప్రేమలో పడాలంటే, ఒక అమ్మాయి ప్రేమలో పడాలంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి ఐ లవ్ యూ అని అంటే పడిపోతారా ప్రేమలో? ముందు ఒకరిని ఒకరు చూసుకోవాలి. ఒకరిని ఒకరు చూడడంతో స్టార్ట్ అవుతుంది, చిరునవ్వుతో కంటిన్యూ అవుతుంది. మీ పేరు ఏమిటి అని అడగడం, పలకరించటం, ప్రతిరోజు పలకరించటం, ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకోవడం. తమ్ముళ్ళు చెల్లెళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నాం అనుకోకండి. ఓహో, చెప్పొచ్చేది ఏమిటయ్యా అంటే ఎలా స్టార్ట్ అవుతుంది? చూపులతో స్టార్ట్ అవుతుంది, పలకరింపుతో స్టార్ట్ అవుతుంది, ఫోన్ నెంబర్లు మార్చుకోవడంతో స్టార్ట్ అవుతుంది, చాటింగ్తో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ప్రేమ దోమ అని చెప్పండి. ఆ తర్వాత పార్టీలకు వెళ్ళడం, పార్కులకు వెళ్ళడం, పాపం చేయటం, ప్రెగ్నెంట్ కావడం. ఇదంతా ఎలా స్టార్ట్ అయింది? పాడైపోయిన స్థితికి రావడానికి కారణం ఏమిటి? ఆ చూపేగా, ఆ నవ్వేగా, ఆ పలకరింపేగా,
అప్పుడు వాళ్ళకి తెలుసా ఇప్పుడు నేను చూస్తున్న అబ్బాయి నా జీవితాన్ని నాశనం చేస్తాడని అమ్మాయికి తెలుసా? ఇప్పుడు నేను చూస్తున్న అమ్మాయి నా జీవితంలో నిద్ర లేకుండా చేస్తుందని వాడికి తెలుసా? తెలియదండి. దట్ ఈస్ హౌ దే విల్ లీడ్స్ యూ ఇంటు డిస్ట్రక్షన్. అలాగే సైతాను ఈ నాశనానికి స్లోగా తీసుకెళ్తాడు. ఈరోజు సహోదరులో ఏదైతే అపవిత్రంగా అని నీకు అనిపిస్తుందో, ఏదైతే అవసరం లేదు అని నీకు అనిపిస్తుందో, ఏదైతే ఇది తప్పు, World's most powerful AI flip phone with Snapdragon 8 Elite phone in premium Alcantara. World's first advanced triple 50 megapixel AI camera. అని నీకు అనిపిస్తుందో వెంటనే ఫుల్ స్టాప్ పెట్టేసేయి. కామా పెట్టమాకు. ఇది నేను చేయకూడదు, ఇది నాకు తగదు, ఇది నాకు మంచిది కాదు అని దేని గురించి అయితే నీకు అనిపిస్తుందో అది నిన్ను ప్రమాదంలో పడేయబోతుంది. స్నానం చేస్తున్నప్పుడు ఒక స్త్రీ కనిపించిందట. ఆమెను చూశాడు దావీదు. చచ్చి ఆమెను చూస్తున్నాను ఏమిటి, ఇది నాకు మంచిది కాదు, నేను చూడకూడదు అని చెప్పి వెంటనే తన కళ్ళను మలుచుకున్నట్లయితే సమస్య తీరిపోయేది. కానీ ఆమె అందంగా కనిపించిందట, సౌందర్యవతట. మరొక మాట ఉంది, బహు సౌందర్యవతి. బహు సౌందర్యవతిగా తాను కనిపించినప్పుడు తాను తన కళ్ళను మలుచుకోలేకపోయాడు. స్నానం చేసే ఆ స్త్రీని తను చూడకుండా ఉండాలి అనుకున్నట్లే యుద్ధానికి వెళ్ళాల్సింది. స్నానం చేసే స్త్రీని తను చూడకుండా ఉండాలి అనుకుంటే సాయంత్రం వరకు నిద్రపోకుండా ఉండాల్సింది. తన బాధ్యతలు తను నిర్వర్తిస్తూ ఉండాల్సింది. ఖాళీగా ఉన్నాడట, తీరిగ్గా ఉన్నాడట. బహు ప్రమాదకరమైన సమయము నువ్వు ఖాళీగా ఉండడం. ఎంప్టీ మైండ్ డెవిల్స్ వర్క్ షాప్. నీ మనస్సు ఖాళీగా ఉన్నా, నీ మెదడు ఖాళీగా ఉన్నా, నువ్వు ఖాళీగా ఉన్నా అదే సైతానుకు అనుకూలమైన సమయం. నువ్వు ఒంటరిగా ఉన్నా, ఏం చేయాలో అర్థం కావటం లేదని నీకు అనిపిస్తున్నా, దట్ ఈస్ ద రైట్ టైం ఫర్ డెవిల్ టు అటాక్ యూ. నిన్ను నాశనం చేయడానికి అనుకూలమైన సమయం ఏంటో తెలుసా? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు సెల్ ఫోన్తో కాకుండా బైబిల్ చదవటం అద్భుతమైన అలవాటు. బైబిల్కి సంబంధించిన పుస్తకాలు చదవటం అద్భుతమైన అలవాటు. గొప్ప గొప్ప సేవకుల యొక్క జీవిత చరిత్ర చదవడం అద్భుతమైన అలవాటు. ఈ రోజులు ఎవరు పుస్తకాలు చదవట్లా. చాలామంది బైబిల్ కూడా చదవడం మానేశారు. మందిరాలకు కూడా బైబిల్ తేవడం మానేశారు. ఏ కాలం ఇది? ఎటు చెప్పండి? పోయే కాలం ఇది. పాతాళానికి పోయే కాలం ఇది. సంగమా, ఎక్కువ సమయం దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటే, దేవుని వాక్యాన్ని ధ్యానించాలని ఆశ ఉంటే, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పెంపొందించేటటువంటి సందేశం వినడమో, ఓ పుస్తకం చదవటమో అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా అది నీకు ఆశీర్వాదంగా ఉంటుంది. దావీదు తీరిగ్గా ఉన్నాడట, పైన తిరుగుతున్నాడట. అదే సమయంలో పక్కన ఒక స్త్రీ స్నానం చేస్తూ కనిపించిందట. కళ్ళు మలుచుకోవాల్సిందే, అటు ఇటు చూడకుండా. నీ కళ్ళు ఎలా ఉండాలని బైబిల్లో ఉంది? సూటిగా ఉండాలి, తిన్నగా ఉండాలి. వంకరి చూపులో, కొంటి చూపులో, కామంతో కూడిన చూపులో ప్రమాదం. దావీదు ఆ రోజు ఆ చూపులను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. సంసోను తిమ్నాతుకు వెళ్ళి ఒక అమ్మాయిని చూశాడు. అలా చూస్తూ ఉండిపోయాడు, కళ్ళను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఆ అమ్మాయిని చూసి అలాగే చూస్తూ ఉండిపోయి ఆ అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆఖరికి పతనం అయిపోయాడు. ఈ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో సాధారణంగా మనల్ని పడేసేది, పతనానికి ఈడ్చుకుని వెళ్ళేది కళ్ళు బాగుంటే నీ ఆత్మీయత బాగుంటుంది. ఈరోజు అపవిత్రమైన కళ్ళను బాగు చేయమని ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం.